హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ సినిమా. ఈ సినిమాలో ప్లాట్ఫామ్లో వారణాసి సూర్య అనేవాడు మాట మీద నిలబడడు అని చెప్పి ఎన్నోసార్లు చెప్పాను. స్టిల్ ఇప్పటికీ చెప్తున్నాను. అలా మాట మీద నిలబడని వారణాసి సూర్య కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఈసీ అనేది నాకు నచ్చిన విధంగా నా ప్లాట్ఫామ్లో నేను ట్రావెల్ అవుతూ ఉంటాను. సో దాంట్లో నేను ఎవరినో ఉద్ధరించేసి ఏ పనులు చేయను. నా డెవలప్మెంట్ బాగుండాలి. నాతో పాటు నన్ను నమ్ముకున్న నా ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగుండాలి. ఇదే నా కాన్సెప్ట్. సో నేను ఎవరినో ఉద్ధరిస్తూ నేను పోవాలని చెప్పేసి ఎప్పుడు అనుకోను. ప్రతి సెకండ్ కూడా నాకు వాల్యుబుల్. అందువల్లే కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈసీలో జరిగే ప్రతి ప్రాజెక్ట్ ఓపెన్ హార్టెడ్గా చెప్తున్నాను, నచ్చిన వాళ్ళే రండి, లేకపోతే రావద్దు. ఈసీలో జరిగే ప్రతి ప్రాజెక్ట్ నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో స్క్రిప్ట్లు డిజైన్ చేసుకుంటూ నా ఫ్యామిలీ మెంబర్స్, రైటర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ట్రావెల్ అవుతూ ఉంటాం. ప్రతి డైరెక్టర్ చేసే ప్రతి ప్రాజెక్టు నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఉండాలి. డిఫరెంట్ క్యారెక్టర్స్ క్రియేట్ చేసుకుంటూ మేము సినిమాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. కాకపోతే ఆ మధ్య నేను ఓ పక్క నేను సినిమాలు చేసుకుంటూ చాలామందిని ఉద్ధరిద్దామని చెప్పేసి ఓ 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను. అవునా కదా? ఫంక్షన్ల మీద ఫంక్షన్లు పెట్టేసి రండ్రా బాబు సినిమాలు చేయండి అని చెప్పేసి జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఒక్కొక్కరికి 5 సినిమాలు, 10 సినిమాలు, 15 సినిమాలు అలా ఇస్తే చాలామంది ఏం చేశారు, ఏదైనా కూడా ఫ్రీగా వస్తే దాని వాల్యూ ఉండదబ్బా. నేనే పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం ఒక అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మీరు స్క్రిప్ట్ డిజైన్ చేసుకోండి, జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో రూల్స్లో ఉండి మీరు ట్రావెల్ అవ్వండి. వన్స్ మీరు షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కెమెరాలు నావే, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఈసీ నుంచే వస్తుంటారు, పోస్ట్ ప్రొడక్షన్ అంతా నాదే, ఫస్ట్ కాపీ అయిన తర్వాత రిలీజ్ నాదే, పబ్లిసిటీ నాదే, అన్నీ ఈసీ నుంచే ఇస్తానని చెప్పేసి నేను అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఒక్క మనిషి అయినా కూడా దాన్ని యూటిలైజ్ చేసుకున్నారా? ఒకే ఒక్కరు, మా రాఖీ, తను సందులో సడేమే అని చెప్పేసి చక్క షూటింగ్ కంప్లీట్ చేసి ఇప్పుడు ఫస్ట్ కాపీ తీసుకొచ్చేస్తున్నాడు. ఆ ఒక్క పర్సన్ తప్ప మిగతా ఎవ్వరూ కూడా నేను ఇచ్చిన ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోలేదు. సో ఎనీహౌ అంటే దానికి కర్ణుడి చావుకి రకరకాల కారణాలని చెప్పేసి మీ ప్రాబ్లమ్స్ మీకు ఖచ్చితంగా ఉంటాయి. కొందరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొందరు కుటుంబ సమస్యలు ఉండొచ్చు, కొందరు దూర ప్రాంతాల్లో ఉండొచ్చు. రకరకాల సిచ్యువేషన్స్లో ఎవ్వరూ కూడా నేను ఇచ్చిన ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోలేదు. సో నో ప్రాబ్లం. సో ఇప్పుడేంటంటే నేను గంటకు నా నిర్ణయాలు మారుతూ ఉంటాయని చెప్పాను నేను. అందులో కీలక నిర్ణయాలు ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది. పూర్తిగా అప్పుడు చెప్పిన ఆ టోటల్ డెసిషన్స్ అన్నిటినీ బ్లాస్ట్ చేసుకుంటూ కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. నేను 200 సినిమాలు అనౌన్స్మెంట్ చేశాను. అది లైఫ్ టైం అచీవ్మెంట్ అని చెప్పేసి అనుకొని ఆ ట్రావెల్ని కంటిన్యూ చేస్తుంటాను. సో నా సినిమాలు నేను ఆ కథకి కీలకంగా పనిచేస్తూ, కీలకంగా నేను నటిస్తూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ప్రతి డైరెక్టర్ ఇప్పుడు నుంచి మీరు స్క్రిప్ట్లు డిజైన్ చేసే ప్రతి డైరెక్టర్ కూడా చెప్పేది ఏంటంటే, వారణాసి సూర్యకి ఎలాంటి క్యారెక్టర్ మనము డిజైన్ చేయొచ్చు, నా టేస్ట్ ఏంటి, నా టేస్ట్కి తగ్గట్టు వారణాసి సూర్యను దీంట్లో ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పేసి ప్లాన్ చేసుకోండి. అలా అని చెప్పేసి స్పెషల్ క్యారెక్టర్ సార్ 5 నిమిషాల క్యారెక్టర్ ఉంటుంది సార్, బొమ్మ పగిలిపోతుంది మీరు రాగానే అని చెప్పేసి ఇలాంటి పిచ్చి డిస్కషన్ నా దగ్గర పెట్టొద్దండి. ఆ క్యారెక్టర్ కావచ్చు, క్యారెక్టరేషన్ కావచ్చు, కీలకంగా నా చుట్టూ తిరుగుతుండాలి. లేదు ఆ కథకు డిమాండ్ చేస్తూ నేను లీడ్గా దాంతో ఉండాలి. మొహమాటం లేకుండా చెప్తున్నాను, నా చుట్టూనే నా సినిమాలు ఉంటాయి. సో అలా చేయగలిగే డైరెక్టర్సే నా దగ్గరికి రండి. లేకపోతే నా సినిమాలు ఎలాగో నేను చేసుకుంటూ వెళ్తుంటాను. ఎవడు చూసినా ఎవడు చూడకపోయినా నా సినిమాలు వస్తూనే ఉంటాయి. ఒకానొక స్టేజ్లో తప్పదు, వారణాసి సూర్య సినిమాలు చూడాల్సిందే అన్నంత పరిస్థితికి తీసుకొస్తాను. కంటిన్యూగా సినిమాలు వస్తూనే ఉంటాయి. నేను కథలు నమ్ముకుంటాను, మంచి కథలు తీసుకుంటాను. సో నా బాడీ లాంగ్వేజ్ ఏంటో నాకు తెలుసు. నేను మహేష్ బాబును కాదు, పవన్ కళ్యాణ్ కాదు, ప్రభాస్ను కాదు. అవునా? సో నేను నా బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు నేను నెగిటివ్ క్యారెక్టర్స్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్స్ కావచ్చు, ఏవైనా డిజైన్ చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటాను. అందువల్లే రీసెంట్ టైమ్స్లో నా కథ నేనే రాసుకుంటున్నానని చెప్పాను నేను. నా దగ్గర ఉన్న రైటర్స్ ఉన్నారు, వాళ్ళతో డెవలప్మెంట్స్ చేసుకుంటూ నా కథలు నేను ప్లాన్ చేసుకుంటూ నేను ఎలాగూ ప్లాన్ చేసుకోగలను. ఎవ్వరి సపోర్ట్ అవసరం లేదు. మీరు కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వద్దండి. డిపెండింగ్ బిజినెస్ మోర్ డేంజరస్. ఒక సపోర్ట్ దొరుకుతుంది, తీసుకొని ముందుకెళ్ళడం తప్పు కాదు. వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం తప్పు అంటున్నాను నేను. సో అందువల్లే మీకు అనౌన్స్మెంట్ చేసిన ఆయా డైరెక్టర్స్కి ఈసీలో ఎంతోమందికి మీరు 5 మూవీస్ చేయండి, 10 మూవీస్ చేయండి, 15 మూవీస్ చేయండి అని చెప్పేసి అందరికీ అనౌన్స్మెంట్ ఇచ్చాను కదా. అవన్నీ ఇప్పటి నుంచి ఆ టోటల్ డెసిషన్స్ అన్ని తీసుకుని చెత్తబుట్టలో వేసేస్తున్నాను.
మీరు సినిమాలు చేయాలంటే వారణాసి సూర్యతోనే సినిమాలు చేయాలి, లేకపోతే ఇంక చేయొద్దు. ఈసీతో హ్యాపీగా ట్రావెల్ అవ్వండి. కాకపోతే ఏంటంటే ఈ డెసిషన్స్ ఉంటాయి. మీరు డైరెక్షన్ చేయాలి, సినిమాలు చేయాలంటే వారణాసి సూర్యతోనే సినిమాలు చేయాలి. సో ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో దయచేసి ఫ్యామిలీ మెంబర్స్, ఆల్రెడీ నాతో ట్రావెల్ అవుతున్న ఫ్యామిలీ మెంబర్స్, అప్పుడు 200 సినిమాల్లో నాకు ఒక 10 మూవీస్ ఇచ్చారు కదా, నేను ఎంత స్క్రిప్ట్ రాసుకున్నాను, అవన్నీ ఎట్లా సార్ అని చెప్పేసి నా దగ్గర డిస్కషన్ పెట్టద్దు. సో ఇన్ కేస్ అవి ఏమైనా మీరు స్క్రిప్ట్ రాసుకోనంటే మీరు ఇండివిజువల్గా ప్లాన్ చేసుకోండి. లేదు అవి నాకు సెట్ అవుతాయి అనుకుంటే ఆ స్క్రిప్ట్ నాకు చెప్పండి. సరే ఈ క్యారెక్టర్ మీకు అనుకుంటున్నాను, ఇది అంటే ఈ సినిమాలో ఇలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ అనుకుంటున్నాను, లేదు ఇది ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ అనుకుంటున్నాను, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది వారణాసి సూర్య చుట్టూ తిరుగుతుందా లేదా, లీడ్గా వెళ్తుందా లేదా, అది చూస్తాను నేను. నచ్చాలి, వారణాసి సూర్యకి నచ్చి మనం ముందుకు వెళ్తూ ఉంటే లక్షణంగా మనం ట్రావెల్ అవ్వచ్చు. మీరు చేసిన సినిమా అంటే మీరు రెడీ చేసుకున్న సినిమాలు దయచేసి ఎవరైనా కూడా అలా వారణాసి సూర్యతో అవసరం లేదు, నేను డైరెక్షన్ చేసేస్తాను అప్పుడు చెప్పాడు కదా, అప్పుడెప్పుడో నాకు మాట ఇచ్చారు కదా సార్, ఇప్పుడు నేను రెడీ అయిపోయాను, ఫిరంగులు రెడీ చేసుకున్నాను, యుద్ధానికి రెడీ అయిపోతున్నాను అంటే కుదరదు. సో అప్పుడు నిర్ణయాలు అప్పుడివే, అవన్నీ చెత్తబుట్టలు డస్ట్బిన్లో వేసేయడం జరిగింది. ఇప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ నిర్ణయాలతో పాటు మనం అందరం ముందుకెళ్దాం. సో దయచేసి అప్పుడు ఫంక్షన్స్లో వచ్చి అనౌన్స్మెంట్లు మనము తీసుకున్న ప్రతి డైరెక్టర్, ప్రతి రైటర్ ఈ స్పెషల్ వీడియోని గమనించండి. ఆ నిర్ణయాలు ఇప్పుడు సెల్లవు, అవంతా ఎక్స్పైర్ అయిపోయినాయి అనమాట నిర్ణయాలన్నీ. ఇప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ సినిమాలు జరుగుతాయి. సో ప్రతి డైరెక్టర్, ప్రతి రైటర్ వారణాసి సూర్య పాయింట్ ఆఫ్ వ్యూలో స్క్రిప్ట్లు రెడీ చేసుకునేసి నాకు కమ్యూనికేషన్కి రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ప్రతి డైరెక్టర్ ఈ తీసుకున్న ఈ కీలక నిర్ణయాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తారని అనుకుంటున్నాను. సో రైటర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, న్యూ డైరెక్టర్స్ ఎవరైనా ఎంటర్ కావాలనుకుంటే ఇమ్మీడియట్ ఈ సినిమా వాట్సాప్ నంబర్ 79815999, ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433. ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్కి రావచ్చు. లక్షణంగా ఈసీతో మేము ట్రావెల్ అవ్వాలనుకుంటున్నాం సార్, మాకు సినిమా చేయాలనుకుంటున్నామని చెప్పేసి మీరు మెసేజ్ చేస్తే ఫస్ట్ డెమో షూట్ ఉంటుంది ఈసీ రూల్స్ ప్రకారం. సో యాజువల్గా డెమో షూట్ ప్రూవ్ చేసుకునేసి మీరు ఈసీ ప్రాజెక్టు కంటిన్యూ చేయొచ్చు. సో పూర్తిగా ఈ సినిమా సపోర్ట్ వన్స్ ఫైనల్ అయిపోతే ఈ సినిమానే కెమెరాలు ఇస్తుంది, ఈ సినిమానే ఆర్టిస్టులు టెక్నీషియన్ ప్రొవైడ్ చేస్తుంది, అంతా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లోనే. పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఈసీనే చూసుకుంటుంది, సినిమా రిలీజులు, పబ్లిసిటీ అన్నీ ఈసీనే చూసుకుంటుంది. థ్యాంక్ యూ, లవ్ యూ, మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.